హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నాను. అది కూడా దేంతో అనుకుంటున్నారా? బ్రెడ్తో ఈవినింగ్ స్నాక్ అండి. బ్రెడ్తో చాలా రెసిపీస్ ఉన్నాయి కదా, అందులో ఒకటి మనం చేయబోతున్నాము. అదే బ్రెడ్ రోల్స్ చేయబోతున్నానండి. ఎంతమందికి ఈ బ్రెడ్ రోల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పియండి. మరి స్టార్ట్ చేసేద్దామా? వచ్చేది మరి. బ్రెడ్ రోల్స్కి మొదటిగా లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఆ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. మరి స్టార్ట్ చేసేద్దామా? లోపల స్టఫ్ ఆలుతో కదండి, అందుకు ఆలుని వాష్ చేసుకుంటున్నాను. ఆలుని వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుని కుక్కర్లోనే ఉడకబెట్టుకోవాలి అనుకుంటున్నాను. 2 పెద్ద సైజు ఆలుని తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్ బెల్ట్ విజిల్ అన్నీ పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని అవి ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 4-5 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటున్నాను. ఎందుకు అన్ని విజిల్ పెడుతున్నానంటే లాస్ట్ టైం కూడా 3 విజిల్ వచ్చినప్పుడు సరిగ్గా ఉడకలేదండి. ఏదో పఫ్ అనుకుంటాను, వెజ్ పఫ్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి. 3 విజిల్లే పెట్టాను. ఇప్పుడు 5 విజిల్ పెట్టాలి అనుకుంటున్నానండి. 5 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకుంటాను. ఈలోపు మనం ఎంతలో స్టఫ్లో ఇంకేమైనా వేస్తాం కదా, వెజిటేబుల్స్ గట్రా అవన్నీ దగ్గర పెట్టుకొని కట్ చేసుకొని ఉంచుకుంటాను. నేను ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నానండి చిన్న పీసెస్గా. ఆల్రెడీ పిల్లలు వచ్చే టైం అయిపోయింది. ఇంకో 10 మినిట్స్లో పిల్లలు వచ్చేస్తారండి. ఆలు ఫ్రెష్ అయిపోయిన లోపల ఇది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇదైతే కొంచెం ఈజీగా వేగంగా అయిపోయే రెసిపీ కదండి, అందుకని ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను. మరి ఈరోజు ఈవినింగ్ స్నాక్లోకి మీరే ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్లో చెప్పేయండి. మరి ఈ రెసిపీ అంటే మీకు ఇష్టమేనా అండి? ఎంతమంది పిల్లలకి ఈ ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోవద్దు. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడాను విజిల్ కూడా వచ్చేస్తున్నాయండి. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాను కదండి. తర్వాత ఒక క్యారెట్ తీసుకొని తురుముకుంటానండి. విజిల్కి వస్తున్నాయండి. ఇంట్లో క్యారెట్ని కూడా తురిమేసుకున్నాను. ఈలోపు బ్రెడ్ని పౌడర్ చేసుకుంటానండి. ఒక 4-5 బ్రెడ్ పీసెస్ని తీసుకొని పౌడర్ చేసుకుంటాను. మా పిల్లలు కూడా వచ్చేసారండి, ఉడుకుతున్నాయి. ఇంకా సరే వన్లో వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. పిల్లలు ఇంకా రాలేదు, ఫ్రెండ్స్ వచ్చారు, ఏదో ఫంక్షన్ ఉంటే చెప్పడానికి వచ్చారండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను కదండి. ఇప్పుడు బ్రెడ్స్ని తీసుకున్నాను. ఇది స్లైస్లుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసుకొని పౌడర్ చేసుకొని వచ్చేస్తాను. పౌడర్ చేసేసానండి. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి బౌల్లోకి వేసేసుకున్నానండి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేయాలండి. కొంచెం ఆవిరి ఉంది, ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఆలు ఉడికిపోయండి. ఇప్పుడు దానిపైన ఉన్న తొక్కను తీసుకోవాలి.
ఆలూలు అయితే బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ స్మాషర్తో స్మాష్ చేసుకుంటాను. బాగా స్మాష్ అయిపోయింది. చాలా వేడివేడిగా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు టైం లేదని ఫాస్ట్ చేస్తున్నాను. బాగా స్మాష్ అయిపోయింది. బాగా ఉడికిపోయి స్మాష్ అయిపోయి కదా చూసారా. ఇప్పుడు ఇందులోన పచ్చిమిరపకాయలను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత తురిమిన క్యారెట్ని కూడా వేస్తున్నానండి. ఇందులో దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కారం వేయడం ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ వేసుకోవచ్చండి. నేనైతే కారమే వేస్తున్నాను. మా పిల్లలు కానీ మేము కానీ చాలా బాగానే కారం తింటాము. కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత ధనియా పౌడర్ అండి, తర్వాత గరం మసాలా పౌడర్ అండి. ఇవన్నీ వేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే రోల్ షేప్లో కానీ, అంటే రౌండ్ బాల్స్ షేప్లో కానీ, మన ఇష్టం అండి. ఏ షేప్లో అయినా మనం చుట్టుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను. పిల్లలు వచ్చేసారండి. పాప వచ్చింది. ఈ పాప వచ్చినలోపు అయిపోతుందేమో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అవ్వలేదండి. ఏం చేస్తున్నానా? బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను తల్లి. యమ్మీగా అనిపిస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తే ఈ లోపు నేను ప్రిపేర్ చేసిస్తాను. మనం రౌండ్గా చుట్టుకోవాలన్నా బాల్స్ లాగైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు సిలిండర్ షేపు, రోల్స్ టైపు పొడవుగా మన ఇష్టమేని. చూసారా, ఈ విధంగా మిగతావన్నీను షేప్లోనే చుట్టుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటానండి. రోల్స్ ప్రిపేర్ చేసేసానండి. ఎలా ఉన్నాయి? బాగానే చుట్టానా? ప్రిపేర్ చేస్తాను కదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాను. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. అది హీట్ చేసుకున్నంతలోపు మనం ఇవి ప్రిపేర్ చేసేసాను కదండి. మైదా పిండి వేసుకుంటున్నానండి. మైదా పిండి 2 స్పూన్లు వేసాను. కార్న్ఫ్లోర్ కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలండి. వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. వండలు చుట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం తక్కువ వేయి, మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. కార్న్ఫ్లోర్ వాటర్, మైదా పిండి, కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చుట్టుకున్నాం కదండి రోల్స్, ఈ రోల్స్ కూడా రెడీగా ఉన్నాయి.
ఇప్పుడు టెస్టింగ్కి మొదటగా చిన్నది వేస్తున్నాను. ఫస్ట్ ఇందులో డిప్ చేయాలండి. ఇందులో డిప్ చేసి ఇందులో రోల్ చేయాలండి. ఇప్పుడు ఇలా అనాలండి. ఇలా అంటే ఊడొచ్చేస్తుంది కదా. మరొకసారి డిప్ చేస్తున్నాను. ఇలా అంటూ ఇలా అన్నాక వేయాలండి. అంటే మనం ఎక్కువగా వేసుకోకూడదు, దాన్ని పట్టినంతే ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం అన్ని బాల్స్ను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగ అన్నీ వేసుకొని ఫైనల్గా ప్రిపేర్ చేసేసానండి బ్రెడ్ రోల్స్. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చాలా బాగా వచ్చాయి కదా. ట్రై చేయండి.